సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలో పటంచెరు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మరియు మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఇరువురు విచ్చేసి జాతీయ జెండా ఎగరవేశారు। అనంతరం కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, ఉప సర్పంచ్ శోభకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ జయమ్మ, రాధాకృష్ణ పంతులు ఇరువురు విచ్చేసి కార్యకర్తల సమక్షంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ఇంకా ఎంతో మంది బలిదానాలు అనేటివి, ఆ బలిదానాల పుణ్యము తెలంగాణ, సోనియా గాంధీ పుణ్యము, కాంగ్రెస్ పుణ్యమే ఈ తెలంగాణ రాష్ట్రము। కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక కుటుంబానికే పోతుంది। ఆ కుటుంబాన్ని గద్దె తిప్పే రోజు ఇప్పుడు వచ్చేసింది। అక్కడ కర్ణాటకలో గద్దె తిప్పినాము, మన రాబోయే తెలంగాణలో కూడా గద్దె తిప్పుతున్నాము। టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె తిప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది। అందరి కార్యకర్తలు ఎక్కడ ఏ పరిస్థితులు చూసినా కూడా మీదే వస్తుంది, గట్టి చేసుకోండి, మీదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు। అది కేవలం మనం గట్టి చేసుకోవాలి। ఇక్కడ మన కాటా శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారు, మిగతా గ్రామ పెద్దలు అందరూ ఎవరైతే కాలనీలలో లీడర్లు అందరికీ ఒకటే నేను విన్నపిస్తున్నా, మనము హవా నడుస్తుంది ఆల్రెడీ, కేవలం మనం పోయి మనం చేసుకోవాలి పని। అక్కడ 2 పిల్లులు కొట్లాడుతున్నాయి, కోతి ఎత్తుకపోతుంది। ఆ 2 పిల్లులు ఎవరో మీకు తెలుసు, ఎక్కపోయిన సీటు ఎమ్మెల్యే సీట్ ఎవరిదో కోతి కూడా తెలుసు। మండలాధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం మరి ఈరోజు జెండా ఆవిష్కరణ పటాన్చెరు టౌన్లో చేసి మరి ఈరోజు చాలా గొప్పగా ఘనంగా మరి పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇది ఎందుకనంటే మనందరికి కూడా తెలుసు, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి ఇది సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే, సోనియా గాంధీ వారి పుణ్యం వల్లనే ఈరోజు తెలంగాణ సాధించడం అనే విషయం ఈరోజు యావత్ 4 కోట్ల ప్రజలకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే। కానీ కొంతమంది ప్రలోభ పెట్టి, కొంతమంది అబద్ధాలు చెప్పి, కొంతమంది మ్యానిపులేట్ చేసి ఇదేదో వాళ్ళే సాధించిరనే విధంగా వారు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు। కానీ ఇది 4 కోట్ల ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది ఇచ్చింది సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అయి తెలంగాణ ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। వచ్చిందంటే అది సోనియా గాంధీ పుణ్యమే। ఎంతో మంది బలిదానాల వల్ల, ఎంతో మంది ఉద్యమకారుల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది। తెలంగాణ వచ్చింది దేని గురించి వచ్చింది, దేని గురించి కొట్లాడినాం మనం? నిధులు నియామకాలు గురించి కొట్లాడినాం। ఈ నీళ్లు, నిధులు, నియామకాలు ఓన్లీ కేసీఆర్ ఇంటికే పరిమితమైనవి। నీళ్ళు ఆయన ఫామ్ హౌస్కే, నిధులు అయినింటికే, ఉద్యోగాలు అయినింటికే, మొత్తం తెలంగాణలో వర్గమంతా రోడ్డు మీద వచ్చింది। ఈరోజు అందరూ గ్రహించాలి, ఇది ఒకటేసారి।